హలో అండి అందరికీ. ఈరోజైతే మేము ప్యూర్ వెజ్ భోజనం తినాలనిపించిందండి. అందుకని లోకల్లో ఉన్న ప్యూర్ వెజ్ ఒక హోటల్కి కాల్ చేసి బుట్ట భోజనం తెప్పించుకున్నామండి. మామూలుగా అయితే సుబ్బయ్య గారి బుట్ట భోజనం ఉంటుంది కదా, కానీ ఇది లోకల్లో బుట్ట భోజనం అన్నమాట. ఇందులో చూద్దాము ఏమేమి పంపించారు అనేది, అంటే ఎన్ని ఐటమ్స్ మనకి పంపించారనేది ఇప్పుడు చూద్దాము. ఇదైతే టమోటా రైస్ అండి. రైస్లో ఇది లెమన్ రైసు. ఇదైతే రవ్వ కేసరి అండి, స్వీటు. ఇది కూడా స్వీట్ పెట్టారు, రవ్వతో చేస్తారు కదండి రవ్వ అది. తర్వాత ఇవన్నీ కర్రీస్ వచ్చేసి 5 చాలా ఉన్నాయి, ఒక 6-7 కర్రీస్ ఉన్నాయి. ఒక స్వీట్ కాజా ఏమో పెట్టారు. ఇదైతే బీట్రూట్ ఫ్రై, అండ్ ఇది దోసకాయ పచ్చడి, అండ్ కింద రైస్ పెట్టారు. అయితే ఇవన్నీ తీసి ప్లేస్ చేసి మళ్ళీ చూపిస్తున్నాము. ఈ టమోటా రైస్ అయితే టేస్ట్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఈ లెమన్ రైస్ మనకు తెలిసిందే. ఈ కంద పులుసు పెట్టారండి. పులుసులో కర్రీస్ చూపిలేదు కదా మీకు, కంద పులుసు పెట్టారు. మళ్ళీ వచ్చి ఓన్లీ టమోటా కర్రీ పెట్టారండి. టమోటా కర్రీ అంటే మసాలా ఉంది, అండ్ రవ్వ కేసరి పెట్టారు. తర్వాత స్వీటు కొంచెం ఇది, అండ్ ఉప్పు మిరపకాయ కూడా ఇచ్చారండి, చల్ల మిరపకాయలు. అండ్ ఇంకా మొత్తం తెలిసిందే కదా. ఇక ఇది వచ్చేసి మన బీట్రూట్ ఫ్రై, దోసకాయ చట్నీ కూడా బాగుంది. ఇదైతే నెయ్యి, మా ఇంట్లోది సాంబారు. ఇంకా మామూలే కదండి సాంబార్. నేనైతే సాంబారు, రసము, పెరుగు అండ్ మిగతా అన్నీ కామనే. కానీ నేను అనుకున్నాను ఉలవచారు ఏమన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది లేదు. సరే అని చెప్పేసి ఇక ఉన్న వాటితోనే అందరం చక్కగా భోజనం అయితే చేసేసాము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వెజ్ ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. పప్పులో నెయ్యి వేసుకొని తిని అప్పడం నంచుకుంటే చాలా ఎంత బాగుంటుందో. సరిపోద్ది కదండి లైఫ్కి. సాంబార్లో అప్పడం నంచుకున్నా బాగుంటుంది. మిగతా అయితే అదే ఉన్నాయి. ఎక్స్ట్రా వచ్చేసి 3 కర్రీలు పడినాయి. ఒకటి కంద పులుసు, ఇంక టమోటా రైసు, ఇంకొకటి టమోటా పప్పు ఏమో పెట్టారు. ఇవన్నీ వెజ్, మా ప్యూర్ వెజ్ మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది ప్యూర్. తర్వాత ఒక చట్నీ పెట్టారు, చల్ల మిరపకాయలు. అది ఇది అయితే చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ప్లీజ్ ఇది వైట్ రైస్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.